ఇంట్లోకి చొరబడ్డ దొంగ కండ్లలో కారం కొట్టిన యువతి. ఫోన్ చేయగానే స్పందించిన పట్టణ పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మారుతినగర్ కాలనీకి చెందిన ఈశ్వరమ్మ, విశ్వనాథం కూతురుతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హిందీలో మాట్లాడుతూ జ్యోతి నోరు మూసి చంపుతా అని భయపెట్టిన క్రమంలో పక్కనే ఉన్న కారం డబ్బాలో చేయి పెట్టి దొంగతనానికి వచ్చిన వ్యక్తి కళ్ళలో, ముఖంపై కారం కొట్టింది. మరో చేతిలో ఉన్న ఫోన్తో పట్టణ సిఐ శంకరయ్యకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు వారి ఇంటికి చేరుకొని దొంగను పట్టుకొని శుక్రవారం రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపడుతున్నారు. మేము భోజనం చేస్తుండగా ఒక దొంగతను వచ్చి మీరు సైలెంట్గా ఉండండి లేకపోతే చంపేస్తాను అని అన్నాడు. మా నాన్న ఎవడురా నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చంపడానికి వస్తావని కొట్టడానికి బయలుదేరితే వీళ్ళందరూ దొంగ దొంగ అన్నారు అమ్మ నాన్నను. నేను అతని కళ్ళలోకి కారం కొట్టాను అంతే. పేరు జ్యోతి, మా నాన్న పేరు విశ్వనాథం, మా అమ్మ పేరు ఈశ్వరమ్మ.